వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పిన విద్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు మన దగ్గర కస్టమైజ్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ చూపిద్దామని అనుకుంటున్నానండి. అంతేకాదు ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఈ ప్రెసెంట్ బాగా నడుస్తున్న డిజైన్ అనమాట అండి. లాంగ్ ఫ్రాక్స్ లో పోట్లీ బటన్స్ తోటి మనం ఈ లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేసామండి. అంతేకాదండి, ఈ లాంగ్ ఫ్రాక్ కి కేవలం ఫ్రంట్ పార్ట్ లోనే కాకుండా ఇక్కడ హ్యాండ్స్ కి షోల్డర్ దగ్గర కూడా పోట్లీ బటన్స్ పెట్టి డిజైన్ చేసామన్నమాట అండి. సో కామన్ గా ఇక్కడ మనం పోట్లీ బటన్స్ నెక్కొస్తే ఈ కింది వైపునో లేకపోతే మనకి హ్యాండ్ మిడిల్ లోనో డిజైన్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఎందుకు డిజైన్ చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చిందండి. సో అందుకని చెప్పేసి ఇది కూడా బాగుంటుంది అన్నట్లుగా నేను పోట్లీ బటన్స్ ఇక్కడ షోల్డర్ మీద పెట్టాను. కాకపోతే దీనికి నేను షోల్డర్ చుట్టూ అయితే పెట్టలేదండి, జస్ట్ అటొక 4 ఇటొక 4 పెట్టాను అనమాట. సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో చూసే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి. సో వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, బట్ లైక్ అయితే చేయట్లేదండి. సో వీడియో ఎవరైనా చూస్తే కనుక, నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదామండి. సో లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ లాంగ్ ఫ్రాక్ కోసము కింద బాటమ్ కోసము 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. అదేవిధంగా దీనికి లోపల లైనింగ్ కోసం అనేసి సాటిన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. ఈ సాటిన్ క్లాత్ టోటల్ వచ్చేసి 4 మీటర్స్ అండి. అదేవిధంగా పైన బాడీ కోసం వచ్చేసి 1 మీటర్ ఎక్స్ట్రా క్లాత్, దీనికి కాటన్ లైనింగ్. సో ఈ యొక్క డ్రెస్ కోసం ఇలా ఈ క్లాత్లు అండి. ఇక్కడ నేను బాడీ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ 1 మీటర్ క్లాత్ కాటన్ క్లాత్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఈ కాటన్ క్లాత్ని మనము బాడీ కోసం కట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనకి అది 2 ఫోల్డింగ్స్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని నేను ఇట్లా మధ్యకి వేసుకున్నాను. అంటే మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను టోటల్గా మనకి బాడీ మెజర్మెంట్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క టోటల్ హైట్ వచ్చేసి 57 ఇంచెస్ అండి. అదేవిధంగా బాడీ మెజర్మెంట్ వచ్చేసి 14. ఈ 14కి 1 ఇంచ్ కలుపుకుంటే మొత్తం 15 ఇంచెస్ వస్తుందండి. సో ఇక్కడ నేను బాడీ యొక్క హైట్ 15 ఇంచెస్కి మెజర్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను షోల్డర్ మెజర్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చేసి నేను తన లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెసే పెట్టుకుంటున్నానండి. మనం ఇక్కడ షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో సంఖ కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ రెండింటికి మార్జిన్ చేసుకుందాము. ఇక్కడ నేను చెస్ట్ కొలత పెడుతున్నానండి. మనకి కస్టమర్ యొక్క చెస్ట్ కొలత వచ్చేసి 36 అండి. దాన్ని డివైడెడ్ బై చేస్తే 4 భాగాలుగా 9 ఇంచెస్ వస్తుంది. దానికి ఇప్పుడు నేను ఒక 1/4 ఇంచు కలుపుకొని 9.5 పెట్టుకున్నాను. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకున్నాను అనమాట. సేమ్ మనకి పైన ఎంతైతే కొలత వస్తుందో అదే కొలతని నడుం దగ్గర కూడా పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇలా మనం ఒక లైన్ మార్కింగ్ చేస్తే మనకి ఇక్కడ చెస్ట్ కొలత అండ్ వెస్ట్ కొలత రెండు కూడా వచ్చేసాయండి. అదేవిధంగా ఇప్పుడు ఆర్మ్ డౌన్కి నేను లైన్ మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క ఆర్మ్ డౌన్కి మనం కర్వ్ షేప్ కోసం 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ యొక్క కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుంటూ ఇలా రౌండ్ సర్కిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ 6 ఇంచెస్ని పెట్టి ఆర్మ్ డౌన్ని 6గా పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి బోట్ నెక్ కాదు, అలా అని చెప్పి డీప్ నెక్ కాదండి. మిడిల్లో మనకి 4.5 ఇంచెస్ నెక్ డెప్త్లో నేను తీసుకున్నాను అనమాట. హై నెక్ టైప్లో ఉంటుంది కొద్దిగా. ఇక్కడ నేను నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అదేవిధంగా నెక్ యొక్క విడ్త్ షోల్డర్ దగ్గర మాత్రం 3 ఇంచెసే పెట్టుకున్నానండి. ఇక్కడ నెక్ డౌన్ దగ్గర అయితే 3.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ రెండింటికి ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఒక రౌండ్ షేప్ తీసుకుంటే ఇక్కడ
నెక్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్లియర్గానే అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎవరైనా మన వీడియోస్ చూసి ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను దీని మీద మీకు లోసంక కూడా చూపిస్తున్నానండి. మనకి వెనుక సంక ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దానికి లోపలికి ఒక 3/4 ఇంచు ఖర్చుతోటి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం డ్రా చేసుకోవాలన్నమాట షేప్ని. అదేవిధంగా మనకి ఇక్కడ నడుం దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా డ్రెస్ అనేది నడుం దగ్గర నిలబడి ఉండటానికి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నడుంకి డాట్ వేసుకోవటానికి మనకు నడుం కొలత అయితే ఎంతైతే వచ్చిందో ఆ సగానికి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ కట్ చేసుకోవాలన్నమాట. పై వైపుకి క్రాస్గా ఉన్న మార్కింగ్ మీద నుంచి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే డ్రెస్ కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత ఇలా వేలాడి పడిపోకుండా మనం వేసుకుంటే మనకి ఆ యొక్క ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. అక్కడ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ కటింగ్ అయిపోయిందండి. మనకి టోటల్గా మొత్తం కట్ చేసుకున్నాము. కటింగ్ చేసుకునేటప్పుడు వెనుక సంకని కట్ చేశానండి, ముందు పార్ట్ని కాదు, గమనించండి అది కూడా. ఇప్పుడు ఇలా పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు పార్ట్ యొక్క సంకని తీసుకుందాం. లో సంకని ఇలా తీసుకోవాలన్నమాట. రెండు కలిపి ఒకసారి తీసుకోవద్దండి, ఓన్లీ బ్యాక్ సంక మాత్రమే కలిసి ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కోసం పెట్టుకుంటున్నానండి మార్కింగ్. పైన వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అదే కింద వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకొని ఇలా ఒక రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్ యొక్క డీప్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నానండి. మొత్తం టోటల్గా నెక్ యొక్క డీప్ వచ్చేసి 9.5 ఇంచెస్. సో ఇప్పుడు ఇక్కడ నేను లీప్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కేవలం అలా చూపిస్తున్నానండి మొత్తం కూడా. తర్వాత క్యాన్వాస్ మీద మనము నెక్స్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మా ఒరిజినల్ మెటీరియల్ మీద పెట్టుకొని కట్ చేసుకున్నామండి. ఇక్కడ బాడీ కోసం తీసుకున్న 1 మీటర్ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ అంచు ఉందండి, ఆ అంచుని తీసి పై భాగాన్ని నుంచి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1/4 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే మనం కుట్టిన తర్వాత మనము ఏమన్నా మనకి క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నాకు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయాయి. 2 పార్ట్స్ కూడా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీనికి సాటిన్ లైనింగ్ కూడా యూజ్ చేశాం కదా అండి. సో ఈ సాటిన్ లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాడీ పార్ట్ కోసమే. ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ లైనింగ్ పార్ట్ని దీని మీద వేసుకొని అదే కొలతతోటి మళ్ళీ సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి సాటిన్ లైనింగ్ అనేది ఇలాంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లాంటి వాటికి యూజ్ చేస్తాం కదా అండి. లోపల మంచి షైనీగా ఉండటం కోసం అని చెప్పేసి సాటిన్ క్లాత్ తీసుకొని వేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ యొక్క లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్ అండి టోటల్గా. సో ముందుగానే క్లాత్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చూసుకుందామండి. ఇక్కడ క్లాత్ సమానంగా లేదు కాబట్టి నేను ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈక్వల్గా ఉండటం కోసం. అండ్ ఒక 1 ఇంచు మనకి లోపల పట్టీ కట్టుకుంటాం కదా ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని టోటల్ హ్యాండ్ యొక్క హైట్ని మార్కింగ్ చేసుకుంటున్నానండి. 11.5కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3.5 ఇంచెస్ అనేది మనకి సంక యొక్క డౌన్ తీసుకుంటున్నాను అనమాట అండి. చెస్ట్ మనకి 36 కాబట్టి ఇక్కడ మనం 3.5 ఇంచులు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ రెండింటికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నాకు కస్టమర్ యొక్క సంక రౌండ్ 16 ఇంచులండి. సో కాబట్టి ఇక్కడ క్రాస్గా ఇలా టేప్ పెట్టుకొని 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను నేను. దీనికి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కలుపుకోవాలండి. అదేవిధంగా హ్యాండ్ కింద యొక్క విడ్త్ వచ్చేసి
12 ఇంచెస్. సో 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలాగా 2 ఇంచెస్ ఖర్చుతోటి నేను మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఆర్మ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇలా హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి. హ్యాండ్ షేప్ నీట్గా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదండి. మనకి ఈజీ మార్కింగ్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇది సాటిన్ క్లాత్ కదా అండి. సాటిన్ క్లాత్ అన్నప్పుడు కొద్దిగా అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో ఎవరన్నా మనం కొత్తగా కట్ చేసుకున్నా లేకపోతే కొద్దిగా జాగ్రత్త ఉండాలి అన్నప్పుడు క్లిప్స్ లాంటివి పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే కనుక మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఇది నేను మనకి ఈక్వల్ లైన్ ఒకటి తీసుకున్నాను కదా అండి. సో అది రిమూవ్ చేస్తున్నాను, ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ని. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ లోసంక తీసుకుందాము. మనం ఎలాగో బాడీ పార్ట్కి ముందుకు లోసంక ఎలా అయితే తీసుకున్నామో హ్యాండ్కి కూడా లోసంక తీసుకోవాలన్నమాట అండి. దీనికి కూడా మనము ఒక 30 ఇంచు లోపలికి పెట్టుకొని లోసంక తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను లోసంక మార్కింగ్ చేస్తున్నానండి. మీకు ఇక్కడ మార్కింగ్ కనపడకపోవచ్చు, కాకపోతే మీకు అది కట్ చేసిన తర్వాత ఆ షేప్ అనేది తెలుస్తుందండి. ఇలా లోసంక తీసుకునేటప్పుడు మీరు పార్ట్స్ని వెడల్పుగా అనుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి అవి 4 పార్ట్స్ కట్ అవుతాయి అన్నమాట. సో నాకు ఇది ఇలాగే అలవాటు అండి. 2 పార్ట్స్ మీద 2 ఫోల్డింగ్స్ మీద కట్ చేయడం నాకు అలవాటు. సో అందుకని చెప్పేసి నేను లోసంక ఇలా తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ ఒకటి మధ్యలో చేసుకుంటే మనకి ఇది ముందు వైపు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఒరిజినల్ మెటీరియల్ మీద తీసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి. ఇక్కడ నాకు హ్యాండ్స్కి కొద్దిగా జాయింట్ పడుతుందండి, క్లాత్ అనేది సరిపోలేదు. ఎందుకంటే హ్యాండ్స్ కోసం వాడిన బార్డర్నే నేను ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం యూజ్ చేశాను కాబట్టి కొద్దిగా ఇక్కడ నాకు హ్యాండ్స్కి క్లాత్ పడుతుందన్నమాట. మెయిన్ క్లాత్కి అది స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసము నేను క్యాన్వాస్ తీసుకున్నానండి. ఈ క్యాన్వాస్ యొక్క వెడల్పు వచ్చేసి మనము బాడీ కొలత ఎంతైతే పెట్టుకున్నామో చెస్ట్ కొలత అంత వెడల్పులో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ యొక్క షోల్డర్ 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. అండ్ నెక్ యొక్క వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ యొక్క డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే కింది వైపున వెడల్పు 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనకి కింది వైపున నెక్ అనేది వెడల్పుగా రావటానికి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు ఎక్కువగా పెట్టుకున్నాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ యొక్క రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి డిజైన్ చేసుకుంటున్నాం కదా అండి, ఫ్రంట్ పార్ట్ని అంచు పెట్టుకొని ఇక్కడ మనకి అంచు ఎన్ని ఇంచెస్లో రావాలి అనేది ఇక్కడ మెజర్ చేసుకుంటున్నానండి. అయితే అలా మెజర్ చేసుకునే ముందు మనకు అసలు ఇక్కడ బార్డర్ ఎన్ని ఇంచెస్ ఉందో ఒక్కసారి మెజర్ చేసుకుందాము. ఇక్కడ నాకు బార్డర్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. అంటే టోటల్గా మనకి పైన బార్డర్ నెక్ దగ్గర నుంచి కింది వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ నేను డిజైన్ కోసం ఒక 9 ఇంచెస్ని యూజ్ చేసుకున్నాను. పైనుంచి కింది వరకు టోటల్గా 9 ఇంచెస్ని యూజ్ చేసుకున్నాను. అదే 9 ఇంచెస్ని ఈ చివరికి కూడా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలాగా లైన్ కొట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకుందామండి. నేను ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేస్తున్నానండి. ఆర్మ్ రౌండ్ మీరు లైనింగ్ వేసుకొని అయినా దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. సో నెక్ మాత్రం క్లీన్గా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఉన్న మొత్తం కూడా కట్ చేసుకొని లాస్ట్కి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నామండి. ఇక్కడ బ్యాక్ నెక్ కూడా సేమ్ 3 ఇంచెస్లోనే పెట్టుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ
హై నెక్ అని చెప్పాను కదండి, హై నెక్ కోసము మళ్ళీ 3.5 ఇంచెస్లో పెట్టుకొని దీనికి మనము ముందు నెక్ ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే పెట్టుకున్నాను. ఇక్కడ కస్టమర్ మనకి లీఫ్ షేప్ ఇవ్వమన్నారండి. డౌన్ వచ్చేసి తన యొక్క టోటల్ నెక్ యొక్క డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. పైన పెట్టుకున్న 3.5 ఇంచెస్లో నుంచి మిగిలిన మొత్తం ఎంతైతే మనకి క్లాత్ ఉంటుందో దాన్ని ఇలా లీఫ్ షేప్ ఇచ్చుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మార్కింగ్ కనిపించట్లేదు, కాకపోతే మీకు నేను కటింగ్ చేసిన తర్వాత మీకు ఆ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ లీఫ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా అండి, ఆ లీఫ్ షేప్ని కూడా ఇలా మధ్యకి పెట్టుకొని మంచిగా కట్ చేసుకుంటే కనుక మనకి షేప్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇలా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి షేప్ అవుట్ అవ్వకుండా మధ్య భాగం కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా షేప్ ఎలా వచ్చిందో. ఇక్కడ లీఫ్ షేప్ అనేది కటింగ్ చేసుకున్నానండి. దీనికోసం మళ్ళీ మనము వేరొక క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి కాటన్ క్లాత్ ఎంతైతే అవసరం పడుతుందో నేను అంతవరకు కట్ చేసుకుంటున్నానండి. మనం కుట్టుకున్న తర్వాత కుట్టేటప్పుడు మనం ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద బాటమ్ కట్ చేస్తున్నానండి. బాటమ్ కట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా 4 ఫోల్డింగ్స్కి వేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనం హైట్ ఎంతైతే ఉందో అంత మాత్రమే కట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఈ 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకొని మనకి బట్ట అనేది కదలకుండా ఉండటానికి ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నానండి. సెక్యూర్ పిన్ పెట్టుకుంటే కనుక మనకి క్లాత్ కదలదు. మనం ఇలా పెట్టుకోకుండా కట్ చేసుకుంటే కనుక మనకి క్లాత్ కదిలి ఎగుడు దిగుడుగా వస్తాయన్నమాట. కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సమానంగా రాదండి. సో అందుకని చెప్పేసి సెక్యూర్ కోసం మనము ఇలా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ చెదరదు. ఇక్కడ నాకు హైట్ వచ్చేసి టోటల్ హైట్ వచ్చేసి 57 అండి. అండ్ బాడీ లెంత్ కోసం 14 ఇంచెస్ తీసేస్తే 43 వచ్చిందనమాట. ఇక్కడ నాకు టోటల్ లెంత్ వచ్చేసి 43కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 43.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కస్టమర్ అనేది హైట్ ఎక్కువగా ఉన్నారండి, అందుకని చెప్పేసి పైనున్న అంచు కూడా మనకి కొద్దిగా వచ్చేస్తుంది అనమాట. సో 43.5కి మార్కింగ్ చేసుకొని దానికి ఒక ఈక్వల్గా లైన్ కొట్టుకొని అంతవరకు ఆ క్లాత్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా అయిపోయిందనమాట అండి. ఇక్కడ మనము కుచ్చులు పెట్టుకొని కుట్టుకుంటాం కాబట్టి జస్ట్ మనం హైట్ ఒక్కటి కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ కోసం సాటిన్ యూజ్ చేస్తున్నామండి. ఈ యొక్క క్లాత్ నండి నేను అంబ్రిల్లా కటింగ్లో కాకుండా మనకి లోపల పెట్టికోట్ వేసుకుందాం కదా, శారీ పెట్టికోట్. సో ఆ విధంగా నేను కటింగ్ చేస్తున్నాను. దానికోసం కూడా ఇక్కడ నేను లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట అండి. ఇలా మనకి 4 ఫోల్డింగ్స్ వేసుకొని లైనింగ్ని మంచిగా సర్దుకున్న తర్వాత ఇలాంటి కటింగ్ కోసం మనం నడుముని 8 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే మనం 4 పార్ట్స్గా చేసుకుంటాం కదా, కాకపోతే ఇక్కడ 8గా డివైడ్ చేసుకోవాలి. కలీ కటింగ్ ఎలాగైతే వస్తుందో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను డివైడ్ చేసుకుంటే నాకు 4 ఇంచెస్ వచ్చిందండి. దానికి నేను మళ్ళీ ఖర్చు కలుపుకొని టోటల్గా 5 ఇంచెస్ పెట్టుకున్నాను. అదేవిధంగా దీనికి ఆపోజిట్ సైడ్లో మనకి ఇటు ఎడ్జెస్కి కూడా ఈ 5 ఇంచెస్కి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పై వైపునున్న 5 నుంచి కింది వైపునున్న 5కి క్రాస్గా టేప్ మెజర్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది మనకి శారీ పెట్టికోట్ కటింగ్లో వస్తుంది. దాన్నే మనం కలీ కటింగ్లో కూడా యూజ్ చేస్తాము ఈ మెథడ్ని. సో ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి గేరా అనేది ఎక్కువగా వస్తుందండి. సో ఇప్పుడు నేను పై భాగం నుంచి ఇలాగా కట్ చేసుకుంటున్నాను. మనకి పై వైపున నడుము కొలత వస్తుంది, కింది వైపున మనకి వెడల్పు ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత అండి ఇటువైపు ఉన్న 2 పార్ట్స్ని మనం ఈక్వల్గా పెట్టుకోవాలి, ఒక దాని మీద ఒకటి. ఇటు సైడ్ ఉన్న ఈ పార్ట్ని తీసుకొని మనము దీని మీద ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హైట్ కట్ చేసుకున్నామండి. ఇంతవరకు మనము
లైనింగ్ని హైట్ కట్ చేసుకోలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ హైట్ని మెజర్ చేస్తున్నానండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లోపల ఉన్న లైనింగ్ కొద్దిగా మనకి పైకే ఉంటుంది కదా అండి. సో నాకు ఇక్కడ మెయిన్ 43 ఇంచెస్ ఉంటే ఇక్కడ నేను లైనింగ్ని 3 ఇంచెస్ పైకి పెట్టుకుంటున్నాను, అంటే 40 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. సో అదేవిధంగా మనం కింద ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అండి. సో దానికోసం అని చెప్పి 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని టోటల్గా 41 ఇంచెస్కి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 41 ఇంచెస్ మార్కింగ్ని మనము క్లాత్కి ఎడ్జ్కి ఒకవైపున మిడిల్లో అట్లా 3 వైపులా పెట్టుకుంటూ డ్రా చేసుకుంటే మనకి క్లాత్ అనేది క్రాస్గా లేకుండా కటింగ్ వస్తుందన్నమాట అండి. క్లియర్గా టేప్ అనేది మనం నడుము దగ్గర పెట్టుకుంటూ ఇలా మూవ్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది స్ట్రైట్ మార్కింగ్ వస్తుందండి, ఎగుడు దిగుడుగా రాకుండా. దీనికి ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఇక్కడ లైనింగ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో టోటల్గా మనకి ఇక్కడ బాడీ కటింగ్ అండ్ బాటమ్ కటింగ్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కిందది మొత్తం మనం కట్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. మరి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ పార్ట్స్ని మొత్తం కూడా సపరేట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ వేసుకొని దాన్ని మనం నెక్ డిజైన్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ 3 క్లాతెస్ ఉన్నాయి, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ అండ్ లైనింగ్. ఈ అన్నిటిని కూడా ఇట్లా ఒకదాని మీద ఒకటి పరుచుకొని ఫోల్డింగ్స్ లేకుండా క్లియర్గా సర్దుకుంటూ మనం ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద సాటిన్ మీద కాటన్ లైనింగ్ ఇలా ఒక లేయర్గా వేసుకుంటూ మనము క్లాత్ అనేది కదలకుండా మీరు పిన్స్ పెట్టుకొనైనా చుట్టూ లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చండి. సో ఇక్కడ లైనింగ్ అనేది వేస్తున్నానండి. ఇందులో 3 క్లాతెస్ ఉన్నాయన్నమాట. సాటిన్ పైన కాటన్ లైనింగ్ పెట్టుకున్నాను. మనం సాటిన్ పెట్టుకునేటప్పుడు మనకి సాటిన్ వన్ సైడ్ మంచిగా చాలా షైనీగా కనిపిస్తుంది. దాన్ని మనం కరెక్ట్ సైడ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ కాటన్ లైనింగ్ని పైనుంచి నేను లైనింగ్ స్టిచ్ వేసుకుంటున్నానండి. చుట్టూ కూడా లోపల క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడత రాకుండా ఇలా మనము క్లాత్ని సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుందాము. ఇది ముందు పార్ట్ అండి. ఇలా లైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్ను డిజైన్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లైనింగ్ వేయటం కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ కూడా మనకి ఫోల్డింగ్స్ రాకుండా మంచిగా వచ్చిందనమాట. ఇలా మనకి లైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, కాకపోతే కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియో పెట్టాను కాబట్టి చాలా లెంత్ ఎక్కువగా అయిపోయిందండి. అదేవిధంగా ఇప్పుడు మనము డిజైన్ చేసుకుంటున్న పార్ట్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అండి. సో మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా నెక్ యొక్క డిజైన్ని, దానికి కూడా నేను ఇలాగా క్లాత్ మీద పెట్టుకొని క్యాన్వాస్ని ఇలా క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ దీనికి నేను లోపల ఎలాంటి లైనింగ్ క్లాత్ను వాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి బాడీకి 3 లేయర్స్ అక్కడ లైనింగ్ వేసేసాం కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా డిజైన్ క్లాత్ మీదనే పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. పిన్స్ పెట్టుకుంటే మనకి ఎటు కదలదండి. సో ఇప్పుడు దీన్ని కూడా నెక్ చుట్టూ ఒక కుట్టు పెట్టుకొని ఆ తర్వాత పార్ట్ టోటల్గా మనకి క్యాన్వాస్ మీద మొత్తం చుట్టూ ఒక రౌండ్ స్టిచ్ వేసుకుంటే ఇక్కడ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న ఈ యొక్క క్లాత్కి కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అండి, దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనం నెక్ దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఒక 1/4 ఇంచు క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా డిజైన్ చేసుకోబోయే క్లాత్ని మనం ముందుగానే లైనింగ్ వేసుకున్న క్లాత్కి నెక్కుని ఒక్కసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో మనం టిక్ పెట్టుకుందామండి. మనం నెక్ యొక్క వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ముందుగా రెడీ చేసుకున్న క్లాత్ను కూడా మనం ఇలా సెంటర్కి చేసుకొని ఒక మధ్యలో మిడిల్ టిక్ పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ మీద ఈ డిజైన్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలండి. మనకి అన్నీ కూడా రాంగ్ సైడ్లోనే ఉండాలండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ మీకు కనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని నేను తిప్పేసుకుంటున్నాను కాబట్టి ఇలా పెట్టుకోవాలండి. సో మనం ఇలా మిడిల్కి వచ్చిన తర్వాత మనకి ఆ క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనము నెక్కును కట్ చేసుకుందామండి. ఇలా నెక్కును కట్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్గా తిరగటానికి, ఫ్రీగా మూవ్ అవ్వటానికి ఇలా చిన్న చిన్న స్లిట్ అనేది పెడుతున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్, నెక్ అనేది మనం టర్న్ చేసుకుందాము. ఇలా మనం టర్న్ చేసుకున్న నెక్కుని లోపల నుంచి ఒక కుట్టు పెట్టుకుందామండి. లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా నెక్కును సర్దుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే ఇక్కడ నెక్ కంప్లీట్ అయిపోతుందండి మనకి. నెక్ యొక్క ఎడ్జ్లో మనం స్టిచ్ వేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి డిజైన్ వేసుకున్న క్లాత్ ఉంటుంది కదా అండి, ఎక్స్ట్రా క్లాత్ని దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కుట్టు పెట్టుకుందామండి. ఎక్కడైతే క్లాత్ ఉంటుందో మనకి దాని చుట్టూ ఇలా ఒక స్టిచ్ వేసుకుందాము. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి కనిపిస్తున్న వైట్ క్లాత్ ఉంటుంది కదా అండి, దాన్ని మనం ఇలాగా రిమూవ్ చేసుకుందాము. సో ఇక్కడైతే మనకి డిజైన్ జాయింట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ నేను ఈ పార్ట్కి, ఈ కింద ఉన్న డిజైన్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ చేసుకుందామని అనుకున్నానండి. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఒక క్రాస్ క్లాత్ తీసుకొని దీనికి నేను థ్రెడ్ పైపింగ్ చేసుకుంటున్నాను. లోపల థ్రెడ్ పెట్టుకొని మనకి సింగిల్ ఫుట్ పెట్టుకొని ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో పోట్లీ బటన్స్ డిజైన్ అండ్ థ్రెడ్ పైపింగ్ రెండు కూడా ఎలా అని చూపించలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మన వీడియోలో ఆ రెండు కూడా నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక పైన మీకు నేను ఐకార్డ్లో ఇస్తానండి. సో ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పైపింగ్ అయితే అయిపోయిందండి. థ్రెడ్ పైపింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని మనం సపరేట్ చేసుకోవాలండి. బాడీ యొక్క మెయిన్ పార్ట్ని సపరేట్ చేసుకొని డిజైన్ క్లాత్కి ఇలాగ థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకోవాలి. పైనుంచి క్లాత్ పైనుంచి ఈ క్లాత్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం అక్కడక్కడ చిన్న చిన్న కట్లు అనేది ఇచ్చుకోవాలి లోపలికి ఫ్రీగా మూవ్ అవ్వటానికి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఖర్చుని లోపలికి మలుచుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉందో. మనం థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని లోపల నుంచి స్టిచ్ వేసుకుందాం. ఖర్చు అనేది లోపలికి అనుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చు బయటికి రాకుండా ఉంటుందండి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీనికి లోపల నుంచి పోట్లీ బటన్స్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటే నెక్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను ముందుగానే పోట్లీ బటన్స్ డిజైన్ చేసుకున్నానండి. ఇక్కడ పోట్లీ బటన్స్ డిజైన్ చేసుకోవడానికి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి. మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వదిలి వేసుకొని 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం ఇలా మార్కింగ్ చేసుకుందామండి. నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నానో అక్కడ మనం పోట్లీ బటన్స్ పెట్టుకుంటామన్నమాట. 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకున్నానండి నేను. అటు చివర ఇటు చివర ఖర్చు మిగిల్చి వేసి మిగిలిన మధ్యలో మనం 1 ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ చేసుకోవచ్చు. దగ్గరగా కావాలంటే దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు అండి. 1/2 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందుగానే నేను ప్రిపేర్ చేసుకున్న పోట్లీ బటన్స్ని, సో మనం ఆల్రెడీ ముందుగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్న క్లాత్ని ఇలా పైకి అంటూ వాటి లోపలికి ఈ పోట్లీ బటన్ని ఇన్సర్ట్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం పోట్లీ బటన్స్ యొక్క క్లాత్ అనేది బయటికి రాకుండా అండి మంచిగా సర్దుకుంటూ క్లాత్ని లోపలికి పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. మనం ఈ పైపింగ్ వేసుకున్న థ్రెడ్ ఉంటుంది కదా అండి, దాని మీద నుంచి కుట్టు పెట్టుకోవాలి.
లోపలికి వీటిని బటన్స్ని పెట్టుకుంటూ పై వైపు నుంచి మనం కుట్టు వేసుకుంటే మనకి ఇక్కడ డిజైన్ కంప్లీట్ అయిపోతుందండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా మనం వీడియో తీయాలి అంటే చాలా టైం పడుతుందండి. దాన్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి చాలా టైం తీసుకుంటుందండి. ఇక్కడ మేము కటింగ్ చేసి అండ్ స్టిచ్చింగ్ చేసే వరకు కూడా మేము కెమెరాని ఆన్లో పెట్టుకొని వీడియో అంతా కూడా రికార్డ్ అవుతుందండి. ఆ రికార్డ్ అయిన వీడియో చాలా గంటలు ఉంటుంది. దాన్ని మనం ఎడిట్ చేసి దానికోసం చాలా టైం తీసుకోవాల్సి వస్తుందండి. సో అందుకని చెప్పేసి ప్లస్ అంతేకాదండి, మనం ఒక నలుగురికి ఒక స్టిచ్చింగ్ చూపిస్తే ఎంతో సహాయంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో నేను తీస్తున్నానండి. ఆల్రెడీ ఇక్కడ నేను టైలరింగ్ నేర్పిస్తానండి, డ్రెస్సెస్ డిజైన్ చేస్తాను, టైలరింగ్ నేర్పిస్తాను, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను. సో అంతేకాకుండా నాకు చేతనైనంత వరకు ఈ యొక్క యూట్యూబ్ సహాయంతో కూడా నేర్పించవచ్చు అన్న ఒక ఆలోచనతో నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. అందుకని చెప్పేసి ఇలాంటి వీడియోస్ని మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు కొద్దిగా వీడియోస్ని లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. ఫ్రెండ్స్, ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా డాట్స్ వేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి. సో ఫ్రంట్ పార్ట్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూద్దామండి. ముందుగానే మనము బ్యాక్ పార్ట్ కోసం నెక్ కట్ చేసుకున్నాం కదా అండి. ఆ నెక్ని ఈ క్లాత్ మీద ఇలాగ పెట్టుకొని మీకు వీలుంటే మీరు ఐరన్ సహాయంతో స్టిక్ చేసుకోవచ్చండి. క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మాకు అలవాటు కాబట్టి నేను ఎలాంటి ఐరన్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లాత్తోనే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మీరు ముందుగా నెక్ రౌండ్ని కుట్టుకోండి. డైరెక్ట్గా షేప్ మొత్తం కుట్టుకోకుండా ఓన్లీ ఫస్ట్ పై భాగాన ఉన్న రౌండ్ నెక్ వరకు కుట్టుకోండి. అప్పుడు మనకి ఎటు కదలదు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను మధ్యలో ఉన్న లీఫ్ షేప్ని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా అండి, ముందుగా మనం రౌండ్ కుట్టుకుంటే ఆ తర్వాత మనకి మధ్యలో ఉన్న లీఫ్ షేప్ కుట్టుకోవటం చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇలా మనము బోట్ నెక్లో కూడా ఇలాంటివి డిజైన్ చేసుకుంటాం కదా అండి. ఆ టైంలో మీరు ఫస్ట్ పైన ఉన్న రౌండ్ నెక్ను స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న డిజైన్ని కుట్టుకోండి. అండ్ ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసుకోవటానికి క్లాత్ను వదులుకొని కట్ చేసుకున్నాను కదా అండి. సో ఇప్పుడు దీన్ని నేను క్యాన్వాస్ మీద లోపలికి మలుచుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని పై వైపుకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ని ఇలా డిజైన్ చేసుకోవాలి మనము. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన ఈ నెక్ను మనము మంచిగా రిమూవ్ చేసుకొని క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఆ పై వైపున ఉన్న మొత్తం క్లాత్ని రిమూవ్ చేసుకొని దీన్ని సెంటర్కి ఇలాగా పెట్టుకొని ఒక టిక్ పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ దీనికి వెనక పార్ట్కి లైనింగ్ వేసుకుందాం మనము. ఇది కూడా మనకి మామూలుగా ముందు నెక్ మనం ఎలాగైతే ముందు పార్ట్ని లైనింగ్ వేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ అండ్ దానిపైన వచ్చేసి కాటన్ లైనింగ్ వేసుకొని కుట్టుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను టోటల్గా లైనింగ్ వేయటం అనేది బ్యాక్ పార్ట్కి నేను చూపించట్లేదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ వేయటం కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం మిడిల్కి మార్కింగ్ చేసుకొని నెక్ కట్టుకుందామండి. ఇలా ఒకసారి రఫ్ చేసుకుంటే మనకి మిడిల్లో మార్కింగ్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ఇలా మిడిల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా నెక్ కట్టుకున్న పట్టీని కూడా మంచిగా ఒక మిడిల్లో పెట్టుకొని ఎటు కదలకుండా ఇలా సెక్యూర్ పిన్ పెట్టుకొని నెక్ను స్టిచ్ వేసుకుందామండి. ఇలా నెక్ స్టిచ్ చేసేటప్పుడు మనము ఆ యొక్క క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలండి.
అంతేకాని ఎక్కువ క్లాత్ యూజ్ చేయొద్దు. అలా అని చెప్పేసి క్యాన్వాస్ మీద కూడా స్టిచ్ వేయొద్దండి. దాన్ని పక్క నుంచి వేసుకోవాలి. ఇలా మనం నెక్ వేసుకునేటప్పుడు సర్దుకుంటూ మనకి ఏమన్నా మిడిల్లో సరి చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుందండి. నెక్కును వేసుకునేటప్పుడు మనకి ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ మనం ఫూట్ లేపి నిడిల్ని ముంచుకుంటూ కుట్లు వేయాలండి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి మళ్ళీ పావించు ఖర్చు వదిలి వేసుకొని నెక్కుని కట్ చేసుకుందాము. సో ఇలా కట్ చేసుకున్న నెక్ కూడా మనం అక్కడక్కడ చిన్న చిన్న కాట్లు పెట్టుకుందామండి. నెక్ అనేది ఫ్రీగా మనకి టర్న్ అవుతుందన్నమాట ఇలా కాట్లు పెట్టుకోవటం వల్ల. సో ఇలా మనం టర్న్ చేసుకుందాము నెక్కుని. మనకి ఇక్కడ మూలల దగ్గర ఏదైనా ఒక సువ్వ లాంటిది కానీ స్క్రూడ్రైవర్తో కానీ మనం ఇలా కార్నర్స్ లోపల నుంచి పెట్టి పొడుస్తుంటే క్లాత్ అనేది మనకి బయటకు వస్తుందండి. సో నెక్ అయితే టర్న్ చేసుకున్నామండి. టర్న్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది పైనుంచి ఒక కుట్టు పెట్టుకుందామండి. ఇది కూడా కదలకుండా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి మళ్ళీ డాట్స్ వేసుకుందాము బ్యాక్ పార్ట్ కూడా. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 పార్ట్స్ని అండ్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా షోల్డర్స్ దగ్గర జాయింట్ వేసుకుందామండి. ఇక్కడ మనకి నెక్ డిజైన్స్ అనేది 2 పార్ట్స్కి కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్ వేసుకుందామండి. మనం షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కడైనా సరే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేసుకోవాలండి. స్టిచ్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇలాగ 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకుందాము. ఇలా జాయింట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్స్ డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత నేను ఖర్చు అనేది లోపల నుంచి బయటికి రాకుండా ఉండటానికి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటానండి. నేను లోపల ఖర్చు అనేది పైకి లేవకుండా షోల్డర్స్ దగ్గర మనకి కొద్దిగా మందంగా ఖర్చు ఉంటుంది కదా అండి, అదనేది మనకి బయటికి కనపడకుండా ఉండటానికి పైనుంచి ఇలా కుట్టు వేసుకుంటాను. సో ఇక్కడ మనకి పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్ డిజైన్ చూద్దాము.
ఫ్రెండ్స్, ఇక్కడ నేను హ్యాండ్స్కి ముందుగానే లైనింగ్ వేసుకున్నానండి. ఇక్కడ హ్యాండ్స్కి కొద్దిగా మనకి సైడ్ ఖర్చుల్లోకి పోయే వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా అతుకు పడిందనమాట. అందుకని చెప్పేసి ఇలాగ జాయింట్ వేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ అయితే నేను వేయటం చూపించలేదండి, ఎందుకంటే టైం చాలా అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ అవుతే లైట్ అనేది మనకి తగ్గిపోతుందని చెప్పేసి త్వరగా నేను ఇలాగా లైనింగ్ అనేది వేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కూడా పోట్లీ బటన్స్ డిజైన్ చేసుకుందామని అనుకున్నాం కదండి. సో ఈ పోట్లీ బటన్స్ కోసం ఇక్కడ హ్యాండ్ని ఇలాగా ఈక్వల్గా చేసుకొని మిడిల్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ మనము టేప్ మెజర్మెంట్ తోటి ఇలాగా సెంటర్కి చేసుకొని హ్యాండ్ని 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ తోటి మనము పోట్లీ బటన్స్ పెట్టుకుందామండి. అయితే ఇక్కడ నేను హ్యాండ్ అంతా కూడా పోట్లీ బటన్స్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ జస్ట్ ఒక 8 పోట్లీ బటన్స్ తోటి హ్యాండ్ని మిడిల్కి చేసుకొని డిజైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 సైడ్ 4 వచ్చాయండి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ మీద మనం పోట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్ వేసుకుందాము. ఇలా చాలా బాగుంటుందండి. మనకి షోల్డర్ మీద పోట్లీ బటన్స్ రావటం కూడా ఒక న్యూ మోడల్గానే ఉంటుంది. ఇలా పోట్లీ బటన్సే కాదండి, ఇక్కడ షోల్డర్ మీద మనము థ్రెడ్ పైపింగ్ పెట్టుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. సో ఇలా మార్కింగ్ వేసుకున్న వాటి మీద ఒక 1/2 ఇంచ్ ఖర్చు, మనం హ్యాండ్కి ఎంతైతే ఖర్చు పెట్టి కుట్టుకుంటామో ఆ ఖర్చు మీద నుంచి ఇలాగ ముందే బటన్స్ని స్టిచ్ వేసుకొని మనకి ఇక్కడ ఉన్న క్లాత్ ఉంటుంది కదండి, వేస్ట్ క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలాగ మనం 2 హ్యాండ్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ చేశాను ఇదే మెథడ్లో. ఇలా ఉన్న 2 హ్యాండ్స్ని కూడా మనం ఇప్పుడు బాడీకి జాయింట్ చేసుకుందామండి. ఇలా మనం సెంటర్లో బాడీకి షోల్డర్ దగ్గర హ్యాండ్ యొక్క సెంటర్ చేసుకొని మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి హ్యాండ్ని జాయింట్ వేసుకుందాము. తెలుసు కదండి, మనం హ్యాండ్ జాయింట్ వేసుకున్నప్పుడు మెయిన్ బాడీ మనకి రైట్ సైడ్ వైపు ఉండాలి, హ్యాండ్ మాత్రం మనకి రాంగ్ వైపు పై భాగాన మనకి రాంగ్ సైడ్ కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ హ్యాండ్ని స్టిచ్ వేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతే మనకి చూడండి ఒకసారి లుక్ ఎలా ఉంటుందో. పోట్లీ బటన్స్ లోపల నుంచి మనకి షోల్డర్ మీద కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా అండి ఇలా పెట్టి కుడితే కనుక. సో ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. నాకైతే ఇది బాగా నచ్చిందండి ఈ డిజైను. సో ఇప్పుడు నేను బాడీకి ఆల్రెడీ 1 సైడ్ జాయింట్ వేసుకున్నానండి. మనకి కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ని బట్టి 1 సైడ్ జాయింట్ వేసుకున్నాను. సెకండ్ సైడ్ మనం లీవ్ చేయాలండి, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కుర్చీలు పెట్టుకునే ముందు మనం ఓపెన్ సైడ్ నుంచి మనం కుర్చీ పెట్టుకుంటాం కాబట్టి 1 సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ని మనము కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ అన్నిటిని కూడా ఇలాగ జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలాగా జాయింట్ వేసుకోవాలండి. ఇలా జాయింట్ వేసుకున్న ప్రతి వాటిని కూడా మనము నా దగ్గర అయితే ఓవర్లాక్ ఉందండి, అందుకని చెప్పేసి నేను పోగులు కూడకుండా ఓవర్లాక్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే కనుక అండి ప్రతి ముక్కని లోడింగ్ చేసుకోండి. లోడింగ్ అంటే ఫస్ట్ మామూలుగా చిన్నగా కొద్దిగా ఖర్చు పెట్టుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ తిప్పుకొని దాని మీద నుంచి కుట్టి వేసుకుంటే మనకు అసలు ఖర్చు అనేది బయటికి కనిపించదు. సో ఇక్కడ అన్ని మనకి ఎన్నైతే ముక్కలు వచ్చాయో వాటన్నిటిని కూడా ఇలాగ నేను జాయింట్ వేసుకుంటున్నాను లైనింగ్ కోసము. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మనకి కింది వైపున కూడా అండి ఫోల్డింగ్ ఖర్చు వదులుకున్నాం కదా, దౌరు మాదిరిగా మనము 1 ఇంచ్లో కుట్టుకుంటే మనకి ఇక్కడ లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అన్నీ ఒకసారి జాయింట్ వేసుకొని కింది వైపు నుంచి దౌరు మలిచి కుట్టుకుంటే మనకి లైనింగ్ క్లాత్ కంప్లీట్ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది.
ఇక్కడ లైనింగ్ కుట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుందన్నమాట. మనకి లోపల ఎలాగైతే మనము శారీ పెట్టికోట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. కింది వైపు మనం ఇలాగ దౌరు మలిచి కుట్టుకుంటే ఇక్కడ లైనింగ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ వేసుకుందామండి. వాటికి మనము కుచ్చులు పెట్టుకుందాము. ఇక్కడ మనకి బాడీ వన్ సైడ్ ఓపెన్లో పెట్టుకున్నాం కదా అండి, ఆ ఓపెన్ వైపు నుంచి మనం ఇక్కడ కింద బాటమ్కి కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకుందామండి. 2 ఇంచెస్ దగ్గర కొద్దిగా క్లాత్ వదిలి వేసుకొని సో ఇలా పెట్టుకోవాలండి. క్లాత్ అనేది మనకి లోపల ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అండి, దానికి మనం కుచ్చు పెట్టుకోవద్దు. మీరు ఖర్చు ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఖర్చు మందము అక్కడ కుచ్చు పెట్టుకోకుండా నార్మల్గా కుట్టుకొని మిగతాదంతా కూడా మీరు కుచ్చు పెట్టుకొని కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 3 మీటర్స్ క్లాత్ యూజ్ చేశానండి కింద బాటమ్కి. నాకు ఇక్కడ కుచ్చుళ్ళండి ఒక 1.5 ఇంచులో కుచ్చుళ్ళు వచ్చాయన్నమాట. అంటే ఎక్కువగా నేను క్లాత్ అనేది లోపలికి దూర్చుకుంటూ ఏమి కుట్టలేదండి. ఒక 3 మీటర్స్ క్లాత్ మనము కింద వాడుకుంటే కనుక మనకి చెస్ట్ నడుము యొక్క కొలత 34 ఇంచులు ఉన్న వాళ్ళకి 1.5 ఇంచు కుచ్చుతోటి మనకి పక్కన వస్తాయండి కుచ్చులు. అలా పెట్టుకుంటూ కుడితే నీట్గా వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కుచ్చు పెట్టుకోవటం కంప్లీట్ అయిపోయిందనమాట అండి. మనకి కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనం సైడ్ జాయింట్ వేసుకున్నాము. సెకండ్ సైడ్ మనం ఓపెన్గానే ఉంచాము. ఎందుకంటే ఇక్కడ కుచ్చు పెట్టుకోవాలి ప్లస్ లైనింగ్ కూడా వేసుకోవాలి కాబట్టి మనము 1 సైడ్ ఓపెన్గా ఉంచుకుంటాం అన్నమాట. మళ్ళీ ఈ ఓపెన్ వైపు నుంచి లైనింగ్ క్లాత్ను కూడా కుట్టుకోవాలండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది నేను ఖర్చు కనిపించకుండా లోడింగ్ టైప్లో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ సైడ్ జాయింట్ వేసుకున్న వాటికి ఇట్లా ఓవర్లాక్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు మనము బాడీకి ఈ లైనింగ్ని జాయింట్ వేసుకుందామండి. ఇక్కడ మనకి లోడింగ్ టైప్లో వేసుకుంటున్నాం కాబట్టి లైనింగ్ని మనకి బాడీ అనేది రాంగ్ సైడ్లో ఉండాలండి. అంటే చూసారు కదా ఇక్కడ మీకు లైనింగ్ కనిపిస్తుంది కదా, లైనింగ్ వైపుకి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ లైనింగ్ క్లాత్ని. అదేవిధంగా మనకి జాయింట్లు ఉంటాయి కదా అండి, లైనింగ్ క్లాత్ యొక్క జాయింట్లు అనేది లోపలి వైపుకి ఉండాలి. ఇలా కుట్టుకోవటం వల్ల మనం లైనింగ్ని టర్న్ చేసినప్పుడు ఖర్చులు అనేది మనకి బయటి వైపుకి కనిపిస్తాయండి. అంటే తిరగలు తీసినప్పుడు లోపల యొక్క లైనింగ్ ఖర్చులు బయటికి కనిపించే విధంగా కుట్టుకోవాలి. సో ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నానండి. ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి, అంటే నడుము కొలత కంటే ఎక్కువగా వచ్చిందనుకోండి, అక్కడక్కడ చిన్న కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాంటి కటింగ్కి అసలు కుచ్చులు రావండి. కరెక్ట్గా మనము నడుము సైజుని బట్టి కట్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ ఎక్కువ వచ్చాయనుకోండి అక్కడక్కడ చిన్న కుచ్చు పెట్టుకుంటే మనకు అది అడ్జస్ట్ అయిపోతుంది నడుముకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ వేయటం కంప్లీట్ అయిపోయింది నాకు. సో చూసారు కదా నేను ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి లైనింగ్ క్లాత్ని జాయింట్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ని మనం ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఖర్చు 2 కూడా కనిపించవండి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఖర్చు అండ్ లైనింగ్ ఖర్చు 2 కూడా కనిపించకుండా మధ్యలోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి నేను జాయింట్ వేసుకుంటున్నానండి. చెప్పాం కదా ముందే మనం 1 సైడ్ జాయింట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది సెకండ్ సైడ్ జాయింట్ వేసుకుంటున్నాము. చెయ్యి యొక్క లూజ్ ఎంతైతే ఉందో అంత మెజర్ పెట్టుకొని ఇక్కడ నేను జాయింట్ వేసుకుంటున్నానండి. అయితే మనం నడుము దగ్గరికి వచ్చేసరికి మనకి లైనింగ్ పార్ట్ అండ్ లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా డివైడ్ అయిపోతాయండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 2 ఇంచెస్ డౌన్లో కుట్టుకున్న తర్వాత ఈ 2 పార్ట్స్ని డివైడ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలన్నమాట. మనం ఒకేసారి తేల్చొద్దండి. మనము బ్లౌజులకి డాట్ ఎలాగైతే వేసుకుంటామో అలాగా నడుము దగ్గర నుంచి ఒక 2 or 3 ఇంచెస్ డౌన్లోకి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి. నడుము దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 or 3 ఇంచెస్ డౌన్లోకి
అన్ని క్లాత్ కలవాలండి. లోపల ఉన్న లైనింగ్ అండ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అన్ని క్లాతుల ఖర్చులు మనకి ఇక్కడ కలవాలన్నమాట. సో కలిసి ఇలాగా ఒక 3 ఇంచెస్ డౌన్లో క్రాస్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనము ఒక 3 ఇంచెస్ వరకు కుట్టుకున్న తర్వాత అండి లైనింగ్ని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లైనింగ్ని ఒక పక్కకు నెట్టుకొని మెయిన్ క్లాత్ మీద నుంచి స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం సైడ్ అనుకున్నప్పుడు కింద ఉన్న లైనింగ్ని పైన ఉన్న లైనింగ్ రెండింటిని కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మెయిన్ క్లాత్లో మీద ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇందాక పక్కకు పెట్టిన లైనింగ్ ఉంటుంది కదా అండి, ఆ లైనింగ్ని ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాము. డ్రెస్ని మళ్ళీ ఒకసారి ఇలాగా టర్న్ చేసుకొని ఎక్కడైతే మనం లైనింగ్ని పక్కకి అని మెయిన్ క్లాత్ మీద స్టిచ్ వేసుకున్నామో మళ్ళీ అక్కడ నుంచి లైనింగ్ క్లాత్ మీద కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టు వేసుకుంటే ఇక్కడ మనకి డ్రెస్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో మనము ఈ సెకండ్ వైపు జాయింట్ వేసుకుంటున్నాం కదా అండి, ఇలాగ మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి 3 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే మనకి డ్రెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మరి డ్రెస్ని అయితే టర్న్ చేసి చూద్దామా ఎలా ఉంటుందో ఒకసారి. సో ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా అండి. కంప్లీట్ అయిన తర్వాత మనం డ్రెస్ ఎలా ఉందో కూడా చూద్దాము. సో ఇదిగోండి డ్రెస్ వచ్చేసి మనకి ఫినిషింగ్ అనేది ఒక్కసారి చూడండి. మనకి డిజైన్ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి ఎదురుగా మంచిగా పోట్లీ బటన్స్ తోటి డిజైన్ ఇచ్చామన్నమాట. అదే విధంగా ఇక్కడ మనకి షోల్డర్స్ దగ్గర చూడండి, షోల్డర్స్ దగ్గర కూడా పోట్లీ బటన్స్ తోటి మనం డిజైన్ చేసాము. ఇక్కడ నేను నెక్కి ఎలాంటి థ్రెడ్ పైపింగ్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ ప్లెయిన్ గానే కుట్టేశాను. అండ్ ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ మనకి ఏదైతే లాంగ్ ఫ్రాక్ క్లాత్ కి బార్డర్ ఏదైతే వస్తుందో దాంతో మనం ఇలా డిజైన్ చేసుకున్నాం అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాను, దానికి కూడా బార్డర్ అలాగే ఉంచేసి స్టిచ్ చేశానండి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఇలాగా లీఫ్ నెక్ ఇచ్చుకున్నామండి. ఇక్కడ మనకి ఉక్ అనేది పెట్టుకుంటే కనుక బటన్ ఆర్ ఉక్ ఏదన్నా పెట్టుకుంటే కనుక మనకి షేప్ అనేది ఇలా కరెక్ట్గా వస్తుంది. ఇది మనకి కస్టమర్ది కదా అండి, సో నేను ఇంకా దీనికి ఎలాంటిది ఏమి స్టిచ్ చేయలేదు. వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ ఇష్టాన్ని బట్టి థ్రెడ్ అంటే థ్రెడ్డా లేదా బటన్ ఏదో ఒకటి పెడదామని చెప్పేసి ఇలా పెట్టారనమాట. సో అదే విధంగా మనము మొత్తం లైనింగ్ ఎలా ఉంది, దాని ఫినిషింగ్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు చూద్దాము. మనము డ్రెస్ యొక్క లోపలి లైనింగ్ ఎలా ఉందో కూడా చూద్దామండి. లోపల మనం సాటిన్ లైనింగ్ వాడాం కదా, సో ఇక్కడ మనకి లెంత్ అనేది ఇది ఇక్కడ లోపల లైనింగ్ కు నేను ఓన్లీ ఇక్కడ మనకి బార్డర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి లైనింగ్ పెట్టాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది లోపల వచ్చేసి లైనింగ్ మనకి సాటిన్ లైనింగ్ యూజ్ చేశాం కదా మొత్తం కూడా. అండ్ ఈ లైనింగ్ వచ్చేసి ఫుల్ మనకి ఓవర్ లాక్ ఇచ్చానండి. మీకు ఇక్కడ వైట్ థ్రెడ్ తోటి కనిపిస్తుందా, మనకి ఖర్చులు కనపడకుండా నీట్ గా ఫినిషింగ్ ఉండటానికి అని చెప్పేసి మొత్తం కూడా ఓవర్ లాక్ ఇచ్చాం. ఇది సాటిన్ కదా అండి, మనం వాటిని కుట్టి అలాగే వదిలేస్తే మొత్తం పోగులుగా ఊడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మొత్తం అసలు మనకి ఇక్కడ మన దగ్గర బ్లౌజ్ కానీ ఇంకా వేరే ఏ డ్రెస్సెస్ డిజైన్ చేసినా కానీ మనకి ఓవర్ లాక్ తో అయితే ఫినిషింగ్ ఉంటుందండి. సో టోటల్ గా మనకి ఇక్కడ ఎన్ని జాయింట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా నేను ఓవర్ లాక్ ఇచ్చేసాను. అదే విధంగా పైన ఈ లోడీకి అండ్ కింద బాటమ్ కి కూడా ఓవర్ లాక్ తో ఫినిషింగ్ అయిపోయింది అనమాట. సో చూసారు కదా అండి ఎలా ఉందో లాంగ్ ఫ్రాక్ అయితే. సో వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా వీడియో చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను.